మరణాత పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచన భాగాలు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచన భాగాలు. పెంటెకొస్తేను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి బట్టి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇదంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ప్రార్థన చేస్తుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిగా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, ఈ సర్వోన్నతమైన నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములని మిమ్మల్ని అందించు, స్తుతించు, మహిమపరచు, గణపరచున్నాం. స్వామి, మీ మహోన్నతమైన కృప చేత ఈ 2021వ సంవత్సరంలో 5వ నెలలో 23వ దినాన్ని పెంతెకొస్తు పండుగ దినముగా ఈ యొక్క నా తండ్రి ఆదివారం దినాన్న మీరు మాకు అనుగ్రహింపచేస్తున్న మీ కృపాసహిత సమయము కొరకు అనుగ్రహింపచేస్తున్న జీవము కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు ఈ మందిరంలోని దాసురాలకు నీ ఆత్మనిచ్చి పాటలు పాడి మీ నామాన్ని గానం చేయడానికి అలాగనే స్వామి ఆరాధనా క్రమాన్ని జరిగించుకోవడానికి మీరు మాకు అనుగ్రహింపచేసినటువంటి ఈ కృపాసహిత సమయమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయమును మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుని కొద్ది నిమిషాల పాటు స్వామి మేమే నిన్ను స్తుతించుచు నీ ఆత్మ కొరకు అపేక్ష కలిగిన వారమై నిన్ను ఆరాధించడానికి గాను కోరుకుని ఉంటుండగా నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించి మీరే మీ మహిమార్థమై మమ్మలను మా తండ్రి వాడుకుని ఈ దూరశ్రవణ యంత్రము ద్వారా అలాగనే సెల్ ఫోన్లో, ఫేస్బుక్లో, ఆన్లైన్లో ఏకీవించడం ద్వారా రావాల్సిన దీవెన, ధన్యత అయినా ఈ ఆరాధనలు ఏకీవించి వారికి ప్రసాదించమని మాట్లాడుచున్న నన్ను మరుగు చేసి మీరే మాతో మాట్లాడుమని మంచి బోధకుడైన క్రీస్తు ప్రభావి పేరుకి సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లరా, చదువుకున్న పరిశుద్ధ లేఖన భాగాన్ని మరొక మారు చదువుకుందాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మరొకసారి చదువుకుందాము. పెంటెకొస్తేను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని యొక్క మహేశ్వర్యమైన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఈ 2021వ సంవత్సరంలో 5వ నెలలో ఈ 4వ ఆదివారం 23వ దినం ముందు దేవాది దేవుడు మనకు పెంతెకొస్తు పండుగ దినం అనుగ్రహింపచేసిన ఈ యొక్క ఆశీర్వాద సమయంలో ఈ మైక్ ద్వారా అలాగే ఫేస్బుక్ ద్వారా వాక్య ధ్యానములు ఏకీవించుతున్న దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాది నామమున మీకు ఎల్లరికను కృపా సమాధానాలు కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, మనం గమనించినప్పుడు ఈ దినమే పెంతెకొస్తు పండుగ దినము. పండుగ అనగా దేవుడు చేసిన మేలులను తలంచుకొని స్తుతించుచు ఆనందించుటే పండుగ. మరి వాస్తవానికి మనమందరము మందిరంలో ఏకంగా కూడుకొని ఉండవలసినటువంటి పరిస్థితులు ఉండినప్పటికీ కూడా
మరి ప్రపంచంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితులను బట్టి, కరోనా ప్రభావములను బట్టి ఎవరి గృహాల వద్ద వారు ఉండి మనము ఆరాధన జరిగించుకోవటానికి గడిచిన 4 వారాలుగా మనము జరిగించుకుంటూ ఉన్నాము. కాబట్టి మరి ఈ దిన ఆరాధన సైతము, ఈ పండుగ సైతము ఎవరి గృహాల వద్ద వారే ఉండి జరిగించుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనం అక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అనే మాట మొదటి వచనంలో మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి అందరం ఒక చోట మందిరంలో కూడుకోవలసిన పరిస్థితి అయినప్పటికీ మరి సమయంలో పరిస్థితుల దృష్ట్యా ఎవరి గృహాల వద్ద వారు ఉన్నాం, కానీ అందరము ఒకే దేవుని ఆరాధిస్తున్నాము, ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నాము, ఒకే ఆత్మ మనం అందరము కలిగి ఉండి ఆశతో ఆశీర్వాదాల కొరకు ఆరాధిస్తున్నాం కనుక మరి దినాన్న సైతము పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉండి తన ఆత్మ సహాయం ద్వారా మనలను బలపరుస్తున్నారనే విశ్వాసముతో మనము ముందుకు కొనసాగవలసినటువంటి విశ్వాసాన్ని మనలో మనము బలపరుచుకోవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి ఒకవేళ వేరువేరుగా ఉన్నాము అనేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా గృహంలో నీవు ఉన్నావు అనగా దేవుడు నీతో ఉన్నాడు, నీవు దేవునితో ఉన్నావు. నీ హృదయమై దేవుని ఆలయమని దైవవాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాలు గమనించి మరి ఏకాగ్రతతో వాక్యాన్ని మరి వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనము వాక్యంలో చూస్తున్నప్పుడు మొట్టమొదటి పదమే పెంతెకొస్తు పండుగ దినము అనేటువంటిది మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎందుచేతనంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇచ్చినటువంటి కాలమానాల ప్రకారంగా ఆనాడు పస్కా పండుగ అనంతరం వచ్చేటువంటి దినాలు వారు ఏ రీతిగా పెంతెకొస్తు పండుగగా యూదులు ఆచరించారో మనం ఆ చరిత్ర అంతటినీ కూడా మరి చెప్పుకుంటే చాలా సమయం అవుతుంది కనుక మరి నవీన కాలంలో క్రీస్తు ప్రభువు వారు ఆరోహణమైన తర్వాతి 50వ దినమందు అనగా ఆయన పునరుద్ధరణ లేచి 40 దినాలు భూమి మీద సంచరించి శిష్యులైన వారికి కనబడి మాట్లాడి ఆయన చివరి వాగ్దానంగా ఇదిగో మీరే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అంటూ శిష్యులైన వారికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము అపోస్తలుల కార్యాల 1వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఆ యొక్క వాగ్దానం కొరకు వారు ఆరోహణమైన దినము నాటి నుండి వారు కనిపెట్టినప్పుడు 10 దినములకు అనగా పెంతెకొస్తు పండుగ దినాన్న వారి మీదకి ఆత్మ వచ్చి వ్రాలుట అనేటువంటిది, ఆత్మ వచ్చి కార్యము జరిగించుట అనేటువంటిది మనము చూస్తున్న వారు వింటున్నాం. కాబట్టి మరి ఆ దినాన్ని ఏం జరిగింది అని కనుక మనం ఆలోచన చేస్తే ఒకసారి మరి 2వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనము చదువుకుందాము. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలుగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పిల్లలు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. వారందరూ ఒక చోట కూడుకుని ఉన్నప్పుడు దేవుడు యొక్క అద్భుతమైనటువంటి కార్యం, ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అంతకు మునుపు ఎన్నడూ వారి యొక్క జీవితాల్లో వారి బ్రతుకులలో అనేటువంటి ఒక నూతనమైన అనుభవం
విషయంలో జరిగించింది మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు చేతనంటే ఆత్మ కార్యములు ఎప్పుడు కూడా మనం గమనించినప్పుడు పిల్లరా ఒక నూతనమైనటువంటిదిగా, ఒక అద్భుతమైనటువంటిదిగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఎందుకు చేతనైనట్లయితే దేవుని పిల్లరా, దేవుడు అనాది నుంచి ఆత్మ ద్వారా ఆయన జరిగించినటువంటి కార్యములను కనుక మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, కుమారుడైన దేవుడు కూడా ఆత్మయ్య ఉన్నాడు. ఎందుకు చేతనైనట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతాము. మరియుతో యోసేపులతో దూత మాట్లాడినప్పుడు ఆ మాటలను కనుక మనం గమనించినట్లయితే దేవుని పిల్లరా, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది అనేటువంటి మాట అక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ కనబడేటువంటిది దేవుని పిల్లలగా మరి మత్తయి సువార్తలో అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు కనబడుతున్నటువంటి అంశం అదే 1వ అధ్యాయము 28 వచనాల్లో. కాబట్టి కుమారుడైన దేవునిగా ఆయన ఆత్మగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే తండ్రి అయిన దేవుని గురించి మనందరికీ తెలిసిందే కదా. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలోనే దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెను అనే పదాన్ని చూస్తుండగా తండ్రి అయిన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. అలాగునని ఈ తండ్రి కుమారుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, అనగా తండ్రి వాగ్దానం మనం అందరూ ఎరుగుతాము. యోవేలు ప్రవక్త ద్వారా ఇదిగో సర్వజనుల మీద నేను నా ఆత్మను కుమ్మరింపజేస్తానన్నాడు. అలాగే నేను తండ్రిని వేడుకుంటాను, నా ఆత్మని అనుగ్రహించనని యోహాను సువార్తలో క్రీస్తు ప్రభుల వారు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని మనం ఎరుగుతుంది. కాబట్టి అలాగనే ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని బట్టి కనిపెట్టినప్పుడు ఆత్మ అనే పదాలు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పెద్ద అక్షరాలు బిగ్ లెటర్స్ కనబడుతున్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఆత్మగా ఆయన దిగవచ్చి మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రైన దేవుడు ఆత్మే, కుమారుడైన దేవుడు ఆత్మే, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మే, అనగా తిరగ దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మయిన దేవుడే అనాది కాలం నుంచి తన కార్యములు ఆయన జరిగించుతూ ఉన్నాడు. శరీరధారులలో ఉన్న శరీరాన్ని రక్షించడానికి శరీరాకారముతో కుమారుడిగా ఈ లోకంలో వచ్చినప్పటికీ ఆయన ఆత్మ కార్యములు మానవీయ లేక శారీరక అనగా భౌతిక స్థితులకు వైరుధ్యమైనటువంటి లేక అట్టి స్థితులకు ఏమాత్రం కూడా సరిపోల్చినటువంటి కార్యాలుగా కూడా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే ఆయన జన్మం కానీ లేక ఆయన స్వార్థ బోధ కానీ ఆయన చేసిన అద్భుత కార్యాలు కానీ, అందుకనే ఆయన మాట్లాడినప్పుడు అధికారం కలిగిన వారిగా బోధిస్తున్నాడు అన్నారు. ఆయన గాలి తుఫాను అణచివేసినప్పుడు నేను ఎవరు సముద్రము తుఫాను ఈయనకు లోబడుచున్నామన్నాడు. కాబట్టి ఏ విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చరిత్రను మనం చూసినా ఒక భౌతికమైన శారీరకమైనటువంటి మానవీయమైనటువంటి స్థితులకు వైరుధ్యము లేక వ్యత్యాసము ఒక ఔన్నత్యం కనబడుతూ ఉన్నది. అనాది కాలం ముందు దేవుడు సృజించిన ఈ సృష్టి క్రమము కూడా ఆయన ఆదికాండ 1వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, అనగా కలుగును గాక అనగా కలిగినటువంటి భూమి, వేరుపడును గాక అన్నప్పుడు వేరుపడినటువంటి ప్రతిదీ కూడా ఏ రీతిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియురా, ఆత్మదేవుడు జరిగించే ప్రతి కార్యమగా దేవుడు అంటే సభవేముడు, దేవుడు ఏకమైనటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఏకమైనటువంటి దేవుడు జరిగించిన ప్రతి కార్యము కూడా ఒక నూతనమైనటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, ఒక నూతనమైనటువంటి అనుభవంగా మనం చూడగలుగుతూ ఉన్నాం పిల్లగా. కాబట్టి దీని ముందు మనమే పెంతెకొస్తు పండుగ దినమును స్మరించుకుంటున్నాం. అది మాత్రమే కాదు, గడిచిన 10 దినాలుగా ఒకవేళ మందిరంలో మనం కూడుకొని లేకపోయినప్పటికీ
యూట్యూబ్ ద్వారా వాక్య సందేశాలు, అలాగే మరి స్టేటస్ ద్వారా, పాటల ద్వారా, ఆయా రీతులుగా మనము అపేక్ష కలిగిన వారం అందరము కూడా మరి అవకాశాన్ని బట్టి రోజుకు ఒకరు ఉదయం సాయంకాలంలో సన్నిధి స్త్రీలు కూడా 1 గంట ఒక్కరే ఉంది మందిరంలో, మేము కూడా లేము, వారి జరిగించుకోవడానికి దేవుడు కూడా చూపించాడు. అపేక్ష కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడై ఉన్నాడు. శారీరక సంబంధమైనటువంటివి వాటి మీద మన మనసు పెట్టుకుంటూ ఈ లోకం వైపు మనం పరిగెడుతూ ఉన్నట్లయితే ఆత్మకు విరోధంగా మనం ఉంటున్నాము అనే సంగతిని ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గ్రహించాలి. నీవు ఎప్పుడైతే ఆత్మాపేక్ష కలిగి, ఆశ కలిగి నీవు ఆయనను ఆశ్రయిస్తావో, ఆశపడతావో, వెంటనే ఆయన ఆత్మ ఇచ్చి నిన్ను బలపరిచేటువంటి గొప్ప ప్రామాణమైన దేవుడు ఉన్నాడు. ఆయన ఏం కాదు, వాక్యాలు మనం చూస్తున్నాము. 2-3 చిన్న ఉదాహరణలు మాత్రం ఎదుట ఉంచి నేను వాక్యాన్ని త్వరగా మరి ముగిస్తాను. ఎందుకు చెప్పినట్టు దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడతారు వారు దేవుని కుమారులు అనేటువంటిది మనం చూస్తున్నాం కదా. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అంటూ మనం వాక్యాలు వింటున్నాం, ధ్యానిస్తున్నాం కదా. ప్రతి వారు కూడా ఆత్మను అందుకోవాలి, ఆత్మను కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆశ. ఆశను తీర్చడానికి ఆయన మనతో సహవాసం చేస్తాడు. ఎందుకంటే నీవు ఆయనతో సహవాసం చేస్తే ఆయన ఆత్మను నీకు అనుగ్రహించేవాడు ఉన్నాడు. నువ్వెంత విషయమైనా సరే నీ యొక్క వెలితిని బట్టి, నీ కొరతను బట్టి, నీ తెగులను బట్టి, నీ దిగులను బట్టి, నీ బాధను బట్టి, నీకేదన్నా సరే దాన్ని బట్టి నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుడు తన ఆత్మను నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. అందుకని ఉదాహరణకి మనం చూస్తున్నప్పుడు ఆయన ఏర్పాటు చేసుకుంటే ఆపద సమయాల్లో తన ఆత్మని ఇస్తాడని సంశోధన జీవితంలో మనం చూస్తాం. ఆత్మ ప్రేరేపించినప్పుడు ఒకడు మేక పిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చివేస్తాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రియులారా, మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 9-10 అధ్యాయాలు కనుక మనం చూసినప్పుడు సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాము. అతడు రాజుగా కాకమునుపు బెన్యామీను గోత్రికునిగా ఉన్న సమయంలో అతన్ని మొదట తన సహవాసం వైపున కనుక దైవజనుని అతను నడిపించినప్పుడు దేవుడు అతనికి ఈ రీతిగా కొత్త ఆత్మనిచ్చి నడిపించుకున్నాడు. 9-10 అధ్యాయాల్లో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, అతడు ఈ రీతిగా తను పోయినటువంటి గాడిదలను వెతుక్కుంటూ దైవజనుని యొక్క సహవాసంలోకి వచ్చి మేడగదిలో సహవాసంలో దైవజనుని చేత వాగ్దానం పొంది అతడు ఆత్మ చేత నింపబడినప్పుడు సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడా అనేటువంటి సంశయం జరగడం కలుగుట మనం వాక్యంలో చూస్తాం. అది మొదటి సమూయేలు గ్రంథం 9-10 అధ్యాయాలలో మనం ఆ చరిత్రను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అక్కడ ఆయన ఒక నూతనమైన కార్యాన్ని జరిగించుకునే విషయంలో, తన చెంతకు చేరిన వారి విషయంలో తన ఆత్మనిచ్చి నడిపించుకొని ఆయన వారిని అత్యున్నతమైనటువంటి స్థానాలకు నడిపించేవాడు అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాలి. అనేకులు ఈ దినాల్లో, అంచె దినాలలో నా ఆత్మను కుమ్మరింప చేస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని విడిచి మరచి ఎలోక సంబంధమైనటువంటి శారీరకమైనటువంటి జీవనం కొరకు మాత్రమే వారు పోరాడుతూ దైవ కార్యం మీద, దైవాగ్దానం మీద మనసు ఉంచుకోగా ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉండడం వల్ల దేవుని ఆత్మ కలిగి ఉంటే దేవుని కార్యాలు మనం చేయగలుగుతాం. దేవుని వలన మేలు మనం అనుభవించగలుగుతాం. దైవాత్మ మన ఎదురు నుంచి పోయిందా
ఈ సౌలు గురించి అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాము. దైవాత్మత నిద్రించిపోయిన వెంటనే అతని దేవుని మాటను వినకుండా తన సొంత ఆలోచన, ప్రజలు చెప్పిన ఆలోచన అనుసరించి నడిచినందువల్ల దైవాత్మ పోయి దురాత్మకు అతడు చోటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మన యొక్క విశ్వాస బ్రతుకు, మన నమ్మిక, మన భక్తి జీవితం దైవాత్మకు చోటించే సహవాసం వైపు వెళుతుందా, దురాత్మకు చోటించేటువంటి సహవాసం వైపు వెళుతుందా? ఒక దైవజనులుగా మేము ఎవరైనా గద్దిస్తే మీకున్నటువంటి స్థితిని బట్టి ఎదురుగాను చాటుగాను మమ్మల్ని మీరు దూషించవచ్చు, ద్వేషించవచ్చు. మనుషులు దూషించినంత మాత్రాన దేవుని దగ్గర నుంచి దేవుడు మాకి ఆధిక్యతను ఎవరు కూడా తొలగించలేదు. అదే విషయాన్ని మనం దావీదు విషయంలో మనం చూస్తాం. కాబట్టి పిల్లరా, అనేక మందికి దేవుడన్నా, దేవాలయం అన్నా, పరిశుద్ధాత్మ అన్నా చాలా లోకులుగా కనబడుతూ ఉండింది. మంచి దినాల్లో దేవుడు ఎలా తన ఆత్మ కార్యాలు మనుషుల జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు. మనం నిశ్చయంగా పరిశీలించబడుతున్నా. అంత మాత్రమే కాదు, మరొక మాట ఎందుకు సంగతులు చెప్తున్నానంటే, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దానికంటే ముందుగా 4వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుని పిల్లల మనం చూడగలుగుతాము. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 34-35 వచనములలో ఆదికాల క్రైస్తవ సంఘములో వారు చేసుకున్నటువంటి తీర్మానాన్ని మనం చూడగా, దయచేసి ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 34-35 వచనాలు. భూములైనను ఇండ్లైనను అమ్మిన వారందరూ కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి. కనుక వారిలో ఎవరికి లేకపోయారు. దేవుని పిల్లరా, అక్కడే మనం చూస్తూ ఉంటున్నాం. 32వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. కాబట్టి ఇక్కడ వాక్యాలు మనం చూస్తున్నప్పుడు దేవుని పిల్లలుగా విశ్వసించిన వారందరూ, నమ్మిన వారందరూ ఒకే హృదయం కలిగిన వారు, ఒకే ఆత్మ కలిగిన వారు ఉండి తనకు కలిగినది ఏది కూడా వారితో అనుకోవడం లేదంట. ఈ రోజుల్లో మనం చూస్తే దేవుని సమయాన్ని దొంగిలించేస్తున్నాం. దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ము ఇలా ప్రార్థన లేదు. మన కానికేట్లది 10 రూపాయలు ఉంటే పచ్చిమిరకాయలు తెచ్చుకోవచ్చు, లేకపోతే ఏదైనా తెచ్చుకోవచ్చు, 2 గుడ్లు తెచ్చుకోవచ్చు అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుస్థితిలోనికి అనేక మంది విశ్వాసులు దిగజారిపోతూ ఉన్నారు. నేను అంటాను, నువ్వు దేవుడికి తీసింది దేవుడికి ఇస్తున్నావా, దాచుకుని వాడుకుంటున్నావా? ఒకసారి దేవుడిని నీవు అనుకున్న తర్వాత అది దేవుని సమయమైనా సొమ్మైనా మరేదైనా సరే, ఒకవేళ సమయం చాలా మంది అనుకోవచ్చు, గుడి లేదు కదా, ఇలా పనిలోకి పోయి నేను సంపాదించుకుంటాను అనుకోవచ్చు. నేను చెప్తా ఉన్నాను, దేవుడి దగ్గర నుంచి ఏది దొంగిలించినా సరే, అది సమయమైనా సొమ్మైనా సరే, ఖచ్చితంగా నేను చెప్తాను. నేను దానికి 3 ప్రతిఫలాన్ని వారు గురించి తప్పదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, దేవుడు వెంటలేదులే, దేవుడు చూడడం లేదులే అనుకొని అన్ని వారే అనేసుకుని అన్ని వారే చేసేసినందువల్ల ప్రాణాలు కోల్పోయిన అననీయ సప్ఫీరాల యొక్క చరిత్రను అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మనం గమనించగలుగుతున్నాం. పిల్లలు జాగ్రత్తగా 5వ అధ్యాయం మీరు చూడండి, 1 నుంచి 11 వచనాలు కనుక మీరు చూస్తే, వారైతే అనుకున్నారంట, ఇదిగో అందరూ పొలాల నీళ్ళని దేవునికి ఇచ్చేస్తున్నారు, నేను వారికి ఇస్తున్నారు, మనం కూడా ఇచ్చేద్దాం అని వారి భర్తలతో అనుకున్నారంట. వారు తలంచుకున్నారు, ఆలోచన చేశారు. కానీ దేవుని పిల్లలుగా అమ్మేసిన తర్వాత
మనం చూస్తాం. ఒకసారి దయచేసి అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయాన్ని ఒకసారి చదవండి. అన్నియను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలగొనెను. భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం ఎదుర్కొట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వారితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినిచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ నీళ్ళ భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతకే అమ్ముతిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకనే అవును, ఎంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతిరి? ఇదిగో నీ పెరుగుడిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదునని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినట్టు చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెరుగుడి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి సంగతులు వినిన వారికి అందరికీ మిగిలిన భయము కలిగెను. వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. ఎంతటి భయంకరమైన పరిస్థితి, ఎందుకు దాపరించింది అనేది ఒకసారి ఆలోచించింది. వారు ఇరువురు మాట్లాడుకుంటున్నప్పుడు వారి వచ్చి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వారు వాస్తవానికి పరిశుద్ధాత్మ యందు విశ్వాసం కలిగిన వారు, ఏక హృదయం ఏకాత్మ కలిగిన వారే. వారికి కలిగిన పొరమని దేవునికి ఇవ్వాలి, దాసునికి ఇవ్వాలి అనేటువంటి తీర్మానం చేసుకున్న తర్వాత సొమ్మును చూసేసరికి వారి బుద్ధి మారినప్పుడు ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితులకు వారు లోనైపోయారో మనం చూస్తున్నాం. కనుక నేను ఒకటే అంటున్నాను, ఒకసారి క్రైస్తవుడు, క్రైస్తవ విశ్వాసిని, దేవుడు యేసు క్రీస్తు నా రక్షకుడు అని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్ముడు నిత్యము నీతోనే ఉంటూ ఉన్నాడనే సంగతిని నీ వెన్నడాలను కూడా మరవకూడదని నేను తెలియచేస్తూ ఉంటున్నాను. కనుకనే దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్న తర్వాత అతని యొక్క సహోదరి అయినటువంటి మిరియాము ఆరోనుతో కలిసి దుర్భాషలు అనగా కొద్దిపాటి వ్యతిరేకమైన మాటలు మాట్లాడినప్పుడు దేవుడే మిరియాముతో మాట్లాడుతుందిగో, మీరు నా యొక్క సేవకుడైన మోషేను గూర్చి మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు నేను మీ మాటలు వినలేదా అంటూ ఆమె భయంకరమైన వ్యాధికి లోను చేసేసాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చరిత్రను మనం చూస్తూ ఉంటాం. దానికి ఒకసారి దేవుడిని ఏర్పాటు చేసుకున్న తర్వాత, దేవుడిని నమ్మిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మలు ఐక్యమైపోయావు అనే సంగతిని నువ్వు మరవకూడదు. నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే సంగతిని నీవు విడిచిపెట్టకూడదు. ఏ స్థితిలో ఉన్నాడు కనుకనే దేవుడు బిడ్డలారా మనం చూస్తూ ఉంటా ఉన్నాము. ఆత్మ లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, మంచి దేవుడు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింపజేస్తాను. మీరు దర్శనాలు చూస్తారు, కళలు కంటారు, కొత్త భాషలు మాట్లాడతారు. ఈనాడైనా అపేక్షించావా, ఆశపడ్డావా? అంతసేపు అది లేదు, ఇది లేదు, నాకు అది లేదు, నా బిడ్డలకి ఇది లేదు, నా యజమానికి ఇది లేదు, యజమానులకి ఇది లేదు, ఈ తాపత్రయమే తప్ప ఆత్మ పట్టి ఈనాడైనా తాపత్రయపడ్డావా, ఆశపడ్డావా? ఆలోచించి వారు 10 దినాలు అక్కడ ఆశపడగా దేవుని పిల్లరా పెద్దకొస్త పడుకున్న ఆత్మ వచ్చి వారి మీద రాలినట్టు మొదటిగా బలమైన గాలి వారిని ఆవరించింది. అంత మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డలారా వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అకస్మాత్తుగా బలమైన గాలి ధ్వని, ఆ తర్వాత అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారికి కనబడి వారి మీద వ్రాలగా, అంత గొప్ప అనుభవం, అంత గొప్ప అనుభూతి. అంతేకాదు కొత్త భాషలతో వారికి భాష కరికరించిన కొలది అన్య భాషలతో అనగా వారిది కాని భాషతో వారు మాట్లాడారంట.
విషయంలో తన కాపుదల నిత్యాను కనుకనే ఈ రోజు వరకు తన ఆత్మ చేతని జీవింపజేస్తున్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది అనే మాట నీవెన్నడూ మరవడానికి వీలు లేదు. ఎందుకంటే రోమపత్రిక 8వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం గడిచిన కొద్ది దినాలుగా మన వాక్యంలో ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి శరీరానుసారం శరీర విషయంలో మనస్సు ఉంచుతారు, కానీ ఆత్మానుసారం ఆత్మ విషయంలో మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనస్సు జీవము, శరీరానుసారమైన మనస్సు మరణము. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అని బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు బిడ్డలారా, ఆత్మాపేక్షతో ఉంటే ఆత్మ దేవుడిని దినాన్ని నిన్ను అభిషేకిస్తాడు. నీవు గుర్తుకుంటే శుద్ధిగా ఉంటే తన ఆత్మ ద్వారా శుద్ధాత్మను నీపైన ఆయన ప్రోక్షింపజేస్తాడు. మరోసారి అనుకోవచ్చు, ఇతరుల వల్లే నేనే భాష మాట్లాడలేకపోతున్నాను అనుకోవచ్చు, ఇతరుల వల్లే నేను దర్శనాలు చూడలేకపోతున్నాను అనుకోవచ్చు, ఇతరుల వల్లే నేను ఇంకా ఉండలేకపోతున్నానని ఆత్మ విషయాన్ని అనుకుంటూ ఉండవచ్చు. కానీ పరిశుద్ధాత్మ కార్యములను గూర్చి పౌలు భక్తుడే కొరింథీ సంఘానికి లేఖ వ్రాస్తూ అక్కడ మాట్లాడిన మాటలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుని పిల్లరా మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. మొదటి కొరింథీ 12 మొదటి నుంచి దయచేసి చదవండి. మొదటి కొరింథీ 12 మొదటి నుంచి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్ని జనులు అయినప్పుడు మూడు విగ్రహాలను ఆరాధించడం ఎటుబడి నాకు నడిపింపబడతారని మీకు తెలియదు. ఇందుచేత దేవుని ఆత్మలను మాట్లాడేవాడు యేసు శాపగ్రస్తుడని చెప్పడని పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభుని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. కృపవరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచయం నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైనటువంటి కార్యములు గలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరూ ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. పిల్లల వచ్చిన భాగాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు మరొకసారి వాక్య భాగాన్ని దయచేసి 7వ వచనాన్ని చదవండి ఒకసారి. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం నిమిత్తం పిల్లలు గమనించింది వాక్యాన్ని. అయిన అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి వారు వీరని భేదమేమీ లేదు. అందుకని అన్యులకు సైతము ఆయన ఆత్మనిచ్చినట్లుగా లేఖనాల్లో మనం విరుగుతుంది. అంతేకాదు ఆత్మ కార్యం ఎలా ఉంటుందో 8వ వచనం మనం చూస్తున్నప్పుడు ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము మరియు ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము మరియు ఒకరికి ఆత్మ వలనే విశ్వాసము మరియు ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను మరియు ఒకరికి అద్భుతము కార్యములను చేయ శక్తియు మరియు ఒకరికి ప్రవచన వరమును మరియు ఒకరికి ఆత్మ వివేచనయు మరియు ఒకరికి నానావిధ భాషలను మరియు ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుకరింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. దేవుని పిల్లలు గమనించింది ఇక్కడ ప్రతి వారికి కూడా దేవుడు ఏ రీతిగా ఆత్మను ఇచ్చుతూ ఉన్నాడు. మరి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అయ్యో మరి మనం చూస్తున్నప్పుడు మనలో చాలా మంది నాకు ఆత్మ లేదనుకోవచ్చు. దేవుని పిల్లల దేవుడు మీకు బుద్ధివాక్యాన్ని ఇస్తున్నాడు,
జ్ఞానవాక్యాన్ని ఇస్తున్నాడు. అంతేకాదు మనం చూస్తున్న 9వ వచనంలో ఆత్మ వలనని విశ్వాసము, నమ్మిక. నువ్వు అనుకోవచ్చు, నేను కాబట్టి నమ్ముకుంటున్నాను, నాకు అవసరమైనప్పుడు ఆయన నమ్ముకుంటున్నాను అనుకుంటూ అతిశయపడుతున్నాడు. కానీ కాదు, దేవుని పిల్లలుగా నీలో విశ్వాసాన్ని ప్రోధిపరుస్తున్నది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. కనుకనే నేను చెప్పాను గతంలో, విశ్వాసం లేనటువంటి వ్యక్తిని నాకు విశ్వాసం దయచేయమని అడిగినప్పుడు విశ్వాసాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఆ ఆత్మ వలననే స్వస్థపరిచేవారు, ఆత్మ వలన అద్భుత కార్యాలు చేసే శక్తి, ఆత్మ వల్లనే ప్రవచనము, మరొకరికి ఆత్మ వివేచన, మరొకరికి భాషలు, మరొకరికి భాషలు మాట్లాడేటువంటి అనుభవము, నానా విధములుగా ఆత్మదేవుడు ప్రతి వారికి పంచి ఇచ్చుచు కార్యశుద్ధి కలిగజేస్తూ ఉన్నాడు. వారి వారి తలాంతులను దేవుడు వారికి ఇస్తున్నాడు తప్ప ఎవరిని కూడా ఆయన వాటిగా ఉంచటం లేదు అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాలి. కనుక ఈ పెద్దకొస్తూ పండుగ దినాన్న దైవారాధన వాక్యము ఆలకిస్తున్న మీరు, ఫేస్బుక్ ద్వారా వింటున్నటువంటి మీరు దయచేసి దేవా వారికి ఆత్మనిచ్చు, ఆత్మకార్యాలు జరిగించు, ఆత్మకార్యాలు ఒక్కటైనా ఏడలో జరిగించండి. ఆశతో, అపేక్షతో ఆయన మనం అడిగినప్పుడు తప్పక ఆనాడు గదిలో కూర్చున్న వారికి ఎలా తన ఆత్మనిచ్చి ఆయన అభిషేకించుకొని తన పాత్రలుగా వాడుకుంటున్నాడు. అలా వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన అనుగ్రహించేవాడని వాక్య చరిత్రలో మనము చూస్తూ ఉన్నవారు విన్నాము. కాబట్టి ఆయన సన్నిధిలో ఆత్మను కూర్చి మరి క్లుప్తంగా మాత్రమే కొన్ని సంగతులు మాత్రం, ఎందుకంటే మరి గడిచిన 10 దినాలుగా మీ అందరికీ సెల్ ఫోన్లో వాక్యాలు అందించడం, పాటలు అందించడం అన్నీ జరిగినాయి. మన ఆరాధన సమయము మరి ఫేస్బుక్లో కొంత సమయమే మనం వినియోగిస్తున్నాం కనుక మరి మన వాక్యాన్ని క్లుప్తంగానే ముగించుకుంటూ ఉన్నాము. రెండో విషయం, మీకు ఎవరికైనా అనుమానాలు కానీ సంశయాలు కానీ ఉన్నట్లయితే మరి తప్పనిసరిగా ఫోన్ ద్వారా సంప్రదిస్తే తప్పకుండా మీ యొక్క సందేహాలు మేము నివృత్తి చేయగలుగుతాం. కాబట్టి పిల్లరా, మరి ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క మైక్ ద్వారా, అలాగే మరి ఆండ్రాయిడ్ సెల్ ఫోన్స్లో ఫేస్బుక్ ద్వారా, అలాగే ఇప్పుడు ఆరాధన అయినంతరం దీన్ని యూట్యూబ్కి అప్లోడ్ చేయడం జరుగుతుంది. దామిరెడ్డిపల్లి బైబిల్ మిషన్, క్షమించిన బైబిల్ మిషన్ బైబిల్ మిషన్ దామిరెడ్డిపల్లిని యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. మరి మాట్లాడితే అన్ని కార్యక్రమాలు పెట్టడం లేదు, కానీ కొన్ని మాత్రమే మరి తెలిసిన సంగతులే ఈ దినాన్ని మీకు మరలా నేను జ్ఞాపకం చేస్తాను. నువ్వు ఒకసారి దేవుడిని నమ్మావంటే ఆత్మదేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఆయన విడిచావంటే ఏది నీతో ఉండదు కూడా తెలియచేస్తాను. ఆయన దయచేసి ఎవరు ఆయన ఆరాధనా సమయాన్ని ఒక మందిరంలోకి రావడం లేదు కదా అని ఆరాధనా సమయంలో సొంత పనులు ఎవరు చేసుకోవద్దని మనం చేస్తూ ఉన్నాను. దేవుని పనిలో పాలుభాగస్తులు కండి, విగ్రహాల ఆరాధనలు ఏకీవించండి. చదువుకున్న వారిని మీ దగ్గరికి తెచ్చుకోండి. సెల్ ఫోన్ ఉన్న వారిని మీ గృహాలకు ఎవరో ఒకరిని తీసుకుని వచ్చి కొంచెం దూరంగా మీ గృహాల్లోనే, ఏ కుటుంబానికి ఆ కుటుంబమే, ఏ గృహస్థులు ఆ గృహస్థులే ఉండి ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరచాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటల ద్వారా రావాల్సిన